వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. మేము ఈరోజు సంక్రాంతి భోగి పండుగలని ఎలా చేసుకున్నాము అనేది చూద్దాము. నాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ ఇంకా రేపు కనుమ పండుగ. మరి సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈరోజు నుండి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం మొదలవుతుంది. చలికాలానికి వీడ్కోలు చెప్పి ఎండాకాలానికి స్వాగతం చెప్పడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటారు. సంక్రాంతి పండుగని పెద్దల పండుగ అని కూడా అంటారు. మొదటిగా మనము భోగి పండుగని చేసుకుంటాము. భోగి అనగా భోగభాగ్యాలను తెచ్చే పండగ అనమాట. భోగి రోజున స్నానం చేసి భోగి మంటను వేసుకుంటాము. ప్రత్యేకంగా ఎందుకు చేస్తాము అంటే అందులో నుండి వచ్చే పొగ వాతావరణాన్ని క్లీన్ చేస్తుంది అని కూడా అంటారు. ఈ భోగి మంటలో ఇంట్లో ఉన్న పాత చెక్కలు పాతవి అన్నీ ఈ భోగి మంటలో వేస్తారు. దీనివల్ల పీడ విరుగుడవుతుంది అని అంటారు. భోగి మంట చల్లారాక దాని భస్మాన్ని నుదుటున కూడా పెట్టుకుంటూ ఉంటారు. బొమ్మల కొలువును కూడా పెట్టుకుంటారు. సంవత్సరాలు కలిగిన చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళును చెరుకగడలు, బంతి రెక్కలు, చిల్లర నాణ్యాలు, అక్షింతలు కలుపుకొని పిల్లలకు వీటితో దిష్టి తీసి 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి పిల్లల తలపై పోస్తారు. తర్వాత పిల్లలకి హారతిని కూడా ఇస్తారు. ఈ రేగుపండు సూర్య భగవానికి ఎంతో ఇష్టమైన ఫలము కావున ఈ పండ్లతో భోగిపళ్ళు పోయడం వల్ల సూర్యభగవానుని ఆశీస్సులు పిల్లవానికి లభిస్తాయని ఆశిస్తూ ఉంటారు. ఆడపడుచులు ముచ్చటైన ముగ్గులతో మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి వాకిళ్ళు అంతా కళకళలాడుతూ ఉంటాయి. ఈరోజు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పిల్లలందరూ పతంగులతో ఆడుకుంటూ ఉంటారు. హరిదాసులు వచ్చినప్పుడు వారికి బియ్యాన్ని వస్త్రాలని దానం చేస్తారు. ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నువ్వులతో చేసిన పిండి వంటల్ని తయారు చేస్తారు. చెక్కలు, చెక్కినాలు ఇలాంటివైతే తయారు చేసుకుంటారు. పొంగల్ కూడా తయారు చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇంకా 3వది కనుమ. కనుమ అంటేనే పశువుల పండుగ. పశువులకు పసుపు రాసి పూజిస్తారు. రైతుల పండుగ అని కూడా అంటారు. ఈరోజు బియ్యము, వస్త్రాలని దానం చేస్తారు. అంతేకాకుండా అన్నదానము మరియు బీదవారికి దుప్పట్లు, కంబలి అలాంటివి కూడా దానం చేస్తారు. కనుమ రోజు ప్రతివారు మాంసాన్ని తప్పనిసరిగా తింటారు. తినని వారు మినుముల్ని తింటారు. కనుమనాడు ప్రయాణాలు కూడా మంచివి కాదని పెద్దలు చెప్తారు. వినోదం కోసం పల్లెటూర్లలో కోడి పందాలు, ఎడ్ల పందాలు, పెట్టెల పందాలు ఆడుతూ ఉంటారు. చూశారు కదండి మనము సంక్రాంతి పండుగని ఎలా చేసుకుంటున్నాము అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మరి